నమస్కారం, ఎవరి గోల వారిది కార్యక్రమానికి స్వాగతం. అసలే మా టీం చేసే గోల ఇంత అంతా కాదు, అందులో సమ్మర్ వచ్చేసింది. ఇక వీళ్ళు చేసే హడావుడి నేను చెప్పలేనండి బాబోయ్. అందులో స్కూళ్ళకి కాలేజీలకు కూడా సెలవులు ఇచ్చేయబోతున్నారు. సమ్మర్ అంతా మా గోల మస్తుగా జబర్దస్త్గా ఉంటుందని హామీ ఇస్తూ కాస్తంత రిలీఫ్ థెరపీ కోసం స్టూడియోకి వెళ్తున్నానండి. ప్లీజ్ జాయిన్ మీ. హలో యువరాజ్, మన క్వార్టర్ ఫైనల్స్లో బ్రహ్మాండంగా ఆడావు, నువ్వే హీరోవే. అబ్బే నువ్వే భయపడద్దు, అఫ్రీద్కే అంత చేయలేదు. సెమీఫైనల్లో కూడా నువ్వే బ్రహ్మాండంగా ఎరగ తీయాలి. నేను రాకముందే నా స్టూడియోలో ప్రత్యక్షమా? ఏం చేస్తాడో చూద్దాం. ఇదిగో ఎవరైనా సరే బ్రహ్మాండం అనేటువంటి బాల్ వేశారనుకో, నువ్వు ఆ సమయంలో వాడిని ఇరిటేట్ చేసి పక్కకు తప్పుకో. మరి ఆ పాకిస్తాన్ కూడా చిత్తుగా చేయాలి, ఫైనల్స్కి వెళ్ళాలి. అర్థమైంది కదా? ఇదిగో యువరాజ్, నీకేమైనా డౌట్ కనుక వస్తే వెంటనే నాకు ఫోన్ చేయి, సరేనా? ఓకే, ఫోన్ పెట్టే. యువరాజ్తో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడేస్తాడా? నిజమేనా? बेटा सचिन किधर हो आप? అమ్మా సచిన్ కా? अच्छा प्रैक्टिस में हो? ನನ್ನ बेटा నువ్వు హార్లిక్స్ తాగుతావు, బోర్నవిటా తాగుతావు, పాలు తాగుతావు, లేకపోతే గుడ్డు తింటావు. ఇదిగో ఏదో ఒకటి చేసి ఆ పాకిస్తాన్ వాళ్ళని చిత్తుగా ఓడించు. నీకు చెప్పేంతటి వాడిని కాదు క్రికెట్ గాడును. జస్ట్ ఐ కాల్ టు విష్ యూ అండ్ to give you ఆశీర్వాద్. मेरा ఆశీర్వాద్ आप साथ है. వెరీ గుడ్. జేబులో గుడ్డేసుకుంటూ పుట్ట సచిన్ ఆ ఫోన్ పెట్టే. నిజంగా సచినేనా, ఎవరైనా డబ్బింగ్ ఆర్టిస్ట్ చేస్తున్నాడా? కెన్ ఐ స్పీక్ టు కెప్టెన్ ధోని? ఏమిటి బాత్రూంలో ఉన్నాడా? ఇదిగో బాత్రూంలో ఉన్న ఎక్కడున్నా సరే డీజే కాలింగ్ రోషియా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ధోనికి ఫోనా? ధనాధన్ అని. ఆయనకి యాడ్లు చేసుకోవడానికే టైం లేదు, ఈయనతో ఫోన్లో మాడతాడు, అది బాత్రూంలో. ఇదిగో ధోని టాస్ గెలిస్తే ఏం తీసుకుంటారు, బ్యాటింగ్ బౌలింగ్? ఐడియా లేదా? ఇదిగో ఆ కపిల్ దేవ్ వాళ్ళు మాట్లాడేదంతా వినే మీరు కూడా బలి చూడటం నేర్చుకున్నారే. ఇదిగో మీరేం చేస్తారో నాకు తెలీదు, ఆ పాకిస్తాన్ కూడా చిత్తుగా ఓడించాలి. తేడా కనుక వస్తే 100 కోట్ల మంది భారతీయులంతా కలిసి తాట తీస్తారో అనుకునే ఉంటాం. ఆ మాత్రం భయం ఉంటే చాలు. ఆ ఫోన్ పెట్టే. చెవులో పువ్వులేం పెట్టట్లేదుగా? రెడీ బాయ్స్, ఆ 3 more సాంగ్స్ పెట్టండి. ఇదిగో ఆ 3 more సాంగ్స్ కి నా స్టెప్పులు బాగా కుదురుతాయి, మీకు తెలీదు. పెట్టండి బాబు, పెట్టండి 3 మారు. అక్కడ జగన్ వర్గం 3 ఎమ్మెల్సీ సీట్లు గెద్దలా తన్నుకుపోతే సీఎం గారు పుట్టాడు దుఃఖంతో దిగులుతో ఉంటే మీరేమో ఇక్కడ తీన్మారు. అందుకే కదా నేను డాన్స్ చేస్తుంది. నాకు 3 వస్తే మ్యూజిక్ వినాలి, మ్యూజిక్ వింటే కనుక డాన్స్ వేయాలి. ఇంకా అంతగా మించిన నేను చేయమంటావా? ఆగండి సార్, కాసేపు ఆగండి, ఎపిసోడ్ చేద్దాం. ఈ చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు రండి సార్, రండి ప్లీజ్ కమ్. ఇలా ఉత్తికి పారాయాలమ్మా, వస్తున్నాడమ్మా. వారం నీ గోలగడి అడப்பாవే వரும் నీ సండపట్ట వేండ ఎన్నడా నీ గోల. వస్తున్నా ఏంటమ్మా దాసు చెప్పు. ఏంటి సార్ విషయం? ఈ రాష్ట్రంలో వైఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై జేఎల్సీ వేయమన్నాం. వాళ్ళు కానీ వేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం.
ఆ మాదిరిగా ప్రజలతో కలిసి వెళ్ళి చాకిరావు పెడతాం. ఆ చాకిరావుకి ప్రాక్టికల్గా కొంచెం రిహార్సల్ చేయాలి కదా, అందుకే ఇంట్లో కొద్దిగా బట్టలు ఉతికి మరీ వస్తా ఉన్నా. ఏదైనా మనం ప్రాక్టికల్గా చేసి చూపించే మనుషులం, ఉత్తమాటలు చెప్పే మనుషులం కాదని ప్రజలకి భరోసా కల్పించడం కోసం ఏ మాదిరిగా ఎంట్రీ ఇచ్చానమ్మా, అదే విషయం. ఓహో అదా సంగతి. మీరేంటి సార్ సండా వేండా ఈ పావి ఏంటి సార్, దాని అర్థం ఏంటి సార్? எனக்கு புரியாது. இங்க பாருங்க கிஷோர்தாஸ் தம்பி, மேட்ரு வந்து அவர் சோரியா மேடம் அவர்கள் నన్ను ఢిల్లీకి కూపిటాంగ కూపిడాగా అని చెప్పి అనుకుంటే అంగ పోయినాక తెలిసింది తమిళనాడు ఎన్నికలు వరాదే చిరంజీవి నీ అంగ పోయింగ ప్రచారం పండుగ పోంగ అని మేడం சொல்லிங்க. మంచి ఆఫర్ సార్. అప్పుడు నాన్ తమిళ్ ప్రాక్టీస్ పట్టింగ, అదిదా విషయం. అరే చిరంజీవి నీకెంత కష్టం వచ్చిందా మా కాంగ్రెస్ పార్టీ కోసం? తమిళ్ నేర్చుకోరు మరే, తమిళనాడుకి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. వెరీ గుడ్ ఇదిగో చిరంజీవి, తమిళ నాకు గుర్తొచ్చింది. అప్పుడు పోరే ఇప్పుడు పోరే ఎప్పుడు పోరే చెప్పి పాట ఉంటుంది కదా, అది బాగుంటుందా? పెట్టు, నాకు మూడు వచ్చింది, చక్క నీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది. அப்படி போடு 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 அஸ்தி போடு கண்ணாலே, இப்படி போடு 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 எடுத்து போடு கையாலே. உன்னோட ஊரகத்த உப்பு மூட்டை ஏறிக்கிற உன்னோட கண்ணப்பதி கண்ணாமூச்சி ஆட வர இந்த நட போதுமா, இன்னும் கொஞ்சம் வேணுமா? இந்த நட போதுமா, இன்னும் கொஞ்சம் வேணுமா? ఆపండి సార్, ఆపండి. పోడు అట్ట పోడు. మీరు ఆగండి, కాసేపు ఆగండి. కేసీఆర్ గారిని పిలుద్దాం. நீங்கள் వాంగే కేసీఆర్ సార్. తెలుగులో చెప్తాను సార్, సారీ సార్. రండి సార్ ప్లీజ్. అరే ఏందా ఇది, ఎవరికో నాంది ప్రోగ్రాంకి పోతున్నట్టుగా లేదు. గా శ్రీకాకుళం చేపల సంతకి ఇట్లా పోతున్నట్టుగా ఉంది. ఇదేం పద్ధతి నాకు తెలియకర్త. ఎట్లా పాడారు రై, వస్తున్నా ఉండండి. ఏందా చిరంజీవి, ఆ తమిళైంది, ఆ పాటలైంది నీ ఏపా కేసీఆర్ எல்லாரும் సౌఖ్యమా నల్లా ఇరికా? ఏ అబ్బాయి చిరంజీవి నీళ్ళు నీ కథలు రోజు రోజుకి ఎక్కువైతున్నాయి బిడ్డ. ఏందా ఈ ఆంధ్రాకి వెళ్ళి తమిళనాడు పోతావా, ఆడ ఎన్నికల ప్రచారం చేస్తావా? అరే మీ మేడంకి ఇట్లా తెలియదా నువ్వు ఈడ ప్రచారం చేస్తేనే ఓట్లు రాలే అని? ఇంక ఆడకి పోయి ఏం రాలుతాయా నీకు? నీ అరే ఇట్లా పడారా మీ కాంగ్రెస్ వాళ్ళు. చాలు ఆపండి. ఇంకా ప్రోగ్రామ్ ఇరుక్కుని ఉంది సార్. இப்போ ஒரு பிரேக் வந்தது. பிரேக்